బాగున్నావా అంటాడని ఆ ఖాళీ స్థలం ఏముందా ప్రభుత్వ స్థలం ఏముందా దాన్ని కబ్జా చేసుకుంటారు. ఏమయ్యా ఏమన్నా బాగున్నావా అంటాడు. ఆమె మెడలో వచ్చి నెక్లెస్ ఉన్నదనుకో నెక్లెస్ కొట్టేసి వెళ్ళిపోతాడు. ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాడు, ఖాళీ స్థలాల్లో ఉన్నాడు, అసైన్డ్ భూములు ఉన్నాడు. ఏ ఊరి ఈ రోజు కూడా నేను ఒక ఊరి గ్రామానికి వెళ్తే అసైన్డ్ భూముల్ని 15 ఎకరాలకి కబ్జా చేసుకున్నాడు. ఎవరు మీ అబ్బ సొంత అసైన్డ్ భూములు దళిత సమాజం కోసం దళితుల జీవితాల్లో వెలుగు నింపడం కోసం ప్రభుత్వం అసైన్డ్ భూములు వాళ్ళకి కేటాయిస్తే వాటిని కూడా కబ్జా చేసుకోవడానికి నువ్వేమనుకుంటున్నావు? దళితులను అంత చులకన చేసి చూడడానికి నువ్వేమన్నా దైవాంశ సంబుతుడు అనుకుంటున్నావా? సైకో సాడిస్ట్ ఎమ్మెల్యే, నీకు దళితుల పట్ల నువ్వు చూపుతున్న నిరాదరణకి, వాళ్ళ పట్ల నువ్వు చూపిస్తున్న కక్ష సాధింపు ధోరణికి ఎన్నికల్లో శిక్షించి తీరుతారు. ఆనాడు మే 11వ తేదీ మీకు అర్థమవుతుంది. ప్రభుత్వ భూములు లాక్కుంటారు, ప్రైవేటు భూములు లాక్కుంటారు. ఇన్ని ఏ కబ్జాలు దాంట్లో అవసరమే. ఇప్పుడు నేను ఊరికి పోయినా ప్రతాప్ రెడ్డి చెరువు అంతా తవ్వేస్తున్నారు. ఏమయ్యా చెరువు అంటే ఈడు ఉన్నాడు రౌడీ షీటరు ప్రతాప్ రెడ్డి ఉంటాడు, వాడి చెరువు మొత్తం మట్టిలో లాకపోతాడు. ఏమైనా సహజ వనరులు బాబు, ప్రజల ఆస్తి, ఊరి ఆస్తి. చెరువు ఊరి ఆస్తే కాదా? ఊరి ఆస్తుల్లో మీ పెత్తనం ఏంది? మీరు మట్టి తీసుకుపోయి అమ్మేది ఏంది?